హాయ్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం చూపించాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ఏం చేసామంటే బోట్ నెక్ మోడల్లో కట్ చేసుకున్నాం. ఫస్ట్ దానికంటే ముందు మన హ్యాండ్స్ ఇదిగోండి పఫ్ హ్యాండ్స్లా పెట్టాం. ఇది నేను ఒక వీడియోలో చూపిస్తాను ఇది ఎలా చేశానా అని. ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తానండి. ఇలా నీట్గా హెవీగా ఇప్పుడు ట్రెండ్ కదండి, హెవీగా పఫ్ వచ్చి హ్యాండ్స్ కొంచెం ఎల్బో హ్యాండ్స్ పెట్టి పైపింగ్ అనేది వేసుకుంటున్నాం. పైపింగ్ వేసుకునే ముందు మనం ఫస్ట్ ఈ కింద క్రాస్ పట్టీని అటాచ్ చేసుకుంటాం. ఈ క్రాస్ పట్టీని తీసుకుంటున్నాం. ఈ క్రాస్ పట్టీని ఈ 2 హ్యాండ్స్కి ఎలా అటాచ్ చేస్తాం అంటే 2 హ్యాండ్లకి సేమ్ ముందు ఇలా 2 హ్యాండ్స్కి ఇలా అటాచ్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఈ 2 కూడా లైనింగ్ని ఇలాగ క్రాస్ పట్టీగా కట్ చేసి దీన్ని క్రాస్గా ఫస్ట్ జాయిన్ చేసుకుంటాం. ఇలా జాయిన్ చేసుకున్న పట్టీస్ అన్నీ కలిపి ఈ క్రాస్గా తీసుకున్న దాన్ని హ్యాండ్స్ దగ్గర అటాచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ దీనికి అటాచ్ చేస్తాను చూడండి. రైట్ కలపాలి. ఈ పట్టీ ఇలా ఈ ఏరియాలో ఇలా పట్టుకోవాలి చూడండి. ఇలా స్టిచ్ చేయాలి. ఇలా చూడండి, ఇది ఇటువైపు ఉంది కదా, ఇదేమో ఇలా పెట్టాలి. ఒక 1/2 ఇంచులా ఇలా పెట్టి క్లాత్ని నీట్గా పట్టుకొని ఓకేనా, ఇలా మొత్తం స్టిచ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా మనం మొత్తం ఇలా జాయింట్ చేసుకున్నాం కదా. ఈ జాయింట్ చేసుకున్న దాన్ని కొంచెం నీట్గా ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా మొత్తం నీట్గా ఇదంతా ఈవెన్గా ఉండేటట్టు మొత్తం కట్ చేసేసాను. చేశాక లోపలికి ఫోల్డ్ చేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇగండి లోపలికి తీసుకొచ్చాం. కావాలంటే ఫస్ట్ ఇది మనం చేశాక దీని పక్కనే ఒక స్టిచ్ వేయండి చూడండి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఏదైతే ఉందో చూసుకొని కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి నీట్గా మనకి కుట్టేసుకుంటాము. ఇలా లోపల మనం ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇదిగోండి ఇలా నీట్గా లోపల ఉంటుంది. ఇదిగోండి అవుట్ సైడ్ ఎంత నీట్గా ఇలా ఉంటుంది. ఇలా 2 హ్యాండ్స్ని ఇలా కుట్టుకుందాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా ఇలానే చేద్దాం. సేమ్ ప్రాసెస్. మీకు ఒకటి చెప్పాను కదండి, ఇంకొకటి చిన్న స్టార్ట్ చేస్తాను, తర్వాత మీకు తెలుసు కదా సేమ్ ప్రాసెస్. ఇదిగోండి స్టార్టింగ్లో చూపిస్తాను. ఇలా దిస్ ఇస్ ద ఇది రైట్ సైడ్ ఇలా పెట్టి ఇలా మొత్తం కుట్టేస్తాం. ఓకేనా, దీన్ని కంప్లీట్ చేసి సేమ్ దానిలానే నెక్స్ట్కి చెప్తాం. ఇక్కడ ఎక్స్ట్రాగోండి ఇలా కుట్టుకున్నాం కదా, ఎక్స్ట్రాస్ ఏమున్నా కూడా కట్ చేసేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ ఉండడం వల్లే మనం ఫోల్డ్ చేసేటప్పుడు లావుగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఉండేటట్టుగా కొంచెం సమానంగా కుట్టుకుంటారు. దీని తర్వాత చెప్పాను కదండి, దీని పక్కనే స్టిచ్ వేయండి. ఇప్పుడు ఇలాగ కుట్టుకున్నాం కదండి, ఈ విధంగా ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా లోపలికి ఈ పార్ట్ని కూడా ఇలా లోపలికి కుడదాం. ఇలా ఇదిగోండి ఇలా. ఓకే, ఇలా లోపలికి. ఓకేనా, సేమ్
ఆ హ్యాండ్ ఎలా చేసాం అలా. హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చూపిస్తాం. ఇలా నీట్గా చూడండి, ఎంత నీట్గా చిన్నగా చక్కగా చాలా బాగా వచ్చింది కదా. ఇలానే వస్తుందండి. మనం ఇది అయ్యాక ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. లోపల కూడా ఇలా వస్తుంది నీట్గా. ఓకేనా, ఇలా 2 హ్యాండ్స్ అయిపోయింది కదండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నది ఒకసారి ఇదిగోండి, ఈ పార్ట్నే మనం ఫస్ట్ కుట్టుకొని తర్వాత ఐరన్ చేస్తామండి. పిన్స్ పెట్టేసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్లో ముందు సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ కోసమని ముందే నేను పైపింగ్ని అటాచ్ చేశాను లైనింగ్కి. దాన్ని మెయిన్ పార్ట్లో పెట్టి సేమ్ అది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం దీనిపైనే ఇలా కుట్టుకుంటాం. ఇలా కుట్టుకున్న తర్వాత అప్పుడు కట్ చేసి లోపలికి తిప్పుకుంటాం. ఓకే అండి, ఇదిగోండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఫస్ట్ దీన్ని ఆల్రెడీ ముందు అటాచ్ చేస్తానండి, అవి వీడియో క్లిప్ కట్ అయింది. ఇది దీనికి అటాచ్ చేస్తాం. సేమ్ ఇది ఎలా ఉందో దానిపైన దీన్ని ఇలా కుట్టుకుంటామండి. సేమ్ ఇది ఎలా ఉందో అలా పెట్టి నీట్గా దానిపైనే నెక్స్ట్ ఎలా ఉందో చూసి ఇవ్వండి. ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్స్లో నీడిల్ కింద పెట్టండి. పెట్టి మళ్ళీ సేమ్ ఇది లైక్ కోన్ షేప్లో చేశాను. దాన్ని ఇలా సర్దుకుంటూ ఇది అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తానండి. ఇది ఫోల్డ్ అయిపోయింది. ఐరన్ చేశాక తర్వాత అప్పుడు మనం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా ఇలాగా ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ సేమ్ ఇలానే ఇప్పుడు ఇది ఎలా చేసుకున్నామో ఇదే విధంగా చూడండి, ఇలా కుట్టుకుంటూ వస్తాం కదా. ఇది ఒక్కసారి ఐరన్ చేసి అప్పుడు కట్ చేద్దాం. ఓకేనండి, ఇదిగోండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేనేం చేశానంటే కట్స్ పెట్టాను క్రాస్గా మొత్తం. ఇలా ఒక పావు ఇంచుగా ఉంచుకొని మొత్తం ఇలా కట్ చేశాను. కోన్ షేప్ అండి ఇది. డ్రాపే లైక్ ఇలా వచ్చి ఇలా రౌండ్గా తిరిగి మళ్ళీ ఇలా అవుతుంది. ఇలా కట్స్లా పెట్టి మొత్తం కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇలాగ సైడ్ కట్స్ పెట్టాను ఒక పావు ఇంచు పెట్టి. చేశాక దీన్ని సీదా తిప్పుతున్నాను చూడండి. ఇది కొంచెం ఐరన్ కూడా చేస్తాను, ఎందుకంటే ఇది కట్ చేసిన తర్వాత ఒక దగ్గర పెట్టేస్తే అందుకే అండి ఎప్పుడైనా కట్ చేసిన వెంటనే స్టిచ్ చేసేయాలి. ఇలా నీట్గా వస్తుంది. లోపల ఇలా ఉంటుంది నీట్గా, అవుట్ సైడ్ కూడా ఇంత నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా ఇన్విజిబుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే తిప్పేద్దాం మనం. ఇదిగోండి నీట్గా ఇక్కడ కూడా అలా నీట్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మొత్తం
మీకు ముందు చెప్పాను చూసారా, ఇలా సైడ్ ఒక స్టిచ్ కుట్టుకుంటామని, సేమ్ అలానే దీని పక్కనే ఈ పాయింట్ దగ్గరే స్టిచ్ పడేటట్టుగా ఇది లోపలికి చేసిన తర్వాత కావాలంటే ఇది ఐరన్ చేసి చేసుకోవచ్చు. నేను దీన్ని ముందు కుట్టి దాని తర్వాత ఐరన్ చేస్తాను. ఇదిగోండి, ఇలా పక్కనే స్టిచ్ పడేటట్టుగా కుట్టాను. కరెక్ట్గా చూడండి, నేను కుడుతున్నాను. నీట్గా కరెక్ట్గా చూసారా, ఈ వైట్ది ఉంది చూసారా, దాని పక్కనే పడేటట్టుగా కుట్టండి. నెక్స్ట్ ఇలానే ఇలాగా ఇలా పక్కనే ఇలా నీట్గా కుట్టుకోవాలి మొత్తం సైడ్. ఓకే, మీకు చూపించడానికి స్లోగా కుడుతున్నాను, మీరు ఫాస్ట్గా ఇలా పక్కనే చూడండి. దీని కార్నర్లో ఇది నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి స్ట్రెయిట్గా క్లాత్ ఇలా పట్టుకొని నీట్గా దాని తర్వాత ఇలా పెట్టి ఇదే పార్ట్లో ఇలా నీట్గా స్టిచ్ చేస్తాను. ఇదే విధంగా ఇలా స్టిచ్ చేసేసాను. ఇలా ఓకేనా. ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మనం స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇలా లోపల ఇలా స్టిచ్ వేసుకున్నాం కదండి, ఇక లోపల వైపు కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఏదైతే ఉందో నీట్గా దీని కటింగ్ నేను తర్వాత పెడతాను, మొత్తం అన్నీ కలిపి వేరే దాంట్లో. ఇది మిస్ అయిందండి, నేను వేరే దాంట్లో చేసి పెడతాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఫ్యూచర్లో ఇంకా రఫల్ హ్యాండ్స్వి ఇంకా డిఫరెంట్ మోడల్వి నేను తీసుకొస్తాను. ఇంకా ఎవరికైనా క్లాసులు కావాలంటే మాత్రం నన్ను కన్సల్ట్ చేయండి. ఆన్లైన్ క్లాసులు కూడా ఇస్తానండి. ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా మంచి మంచి ట్రెండీ మోడల్స్ ఏమైనా కావాలంటే కన్సల్ట్ చేయండి. ఇప్పుడు ఇది నేను ఇలా కుట్టాను కదండి, ఇంకా ఇదే టైప్ కాకుండా ఫ్యూజింగ్ పేపర్ని కూడా పెట్టి కుట్టచ్చు. అది చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ కూడా మీకు నేర్పిస్తాను. మీరు ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయినట్టయితే ఇంకా చాలా టిప్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏముందో నీట్గా చక్కగా ఇలా పెట్టి స్టిచ్ చేసేసేయండి. మొత్తం ఇలా ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసి నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటో చూపిస్తాను.
మీరు ముందు వీడియోలో చూసారు కదండి, ఇదిగోండి కరెక్ట్గా ఇలా మనం డాట్ వేసుకున్న దగ్గరే మనం ఒక స్టిచ్ వేసుకొని అప్పుడు మనం డాట్ వేసుకుంటే ఫినిషింగ్, మనకి డాట్ వేసేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. లైనింగ్ మెయిన్ క్లాత్ వేరే అవ్వకుండా కూడా ఉంటాయి. ఓకేనా? ఈ ఫార్ములాని ఫాలో అయ్యి మీరు చక్కగా డాట్ అనేది ఇప్పుడు ఎక్కడ వేసినా డాట్ వేసినా ఈ ప్రాసెస్సే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఇదిగోండి ఇలా వేస్తాం కదా, ఎక్కడ వరకు అయితే ఇలా స్టిచ్ చేసామో అక్కడ వరకు ఇలా డాట్ వేసేస్తున్నాం. నెక్స్ట్ ఇదే డాట్ ఇలా 2 సార్లు స్టిచ్ వేసేస్తాం. దాని తర్వాత ఇప్పుడు ఈ కింద ఇలా అయిపోయింది కదండి, ఇక్కడ మనం పైపింగ్తో ఫినిషింగ్ ఇస్తాం. ఇదిగోండి కరెక్ట్గా ఇది ఉంది, ఇదిగోండి ఇచ్చేసి సేమ్ ముందు ఎలా చేసుకున్నామో అలానే సేమ్ అదే ప్రాసెస్ అండి. మీరు ఇది చూడలేదు కదా, మళ్ళీ చూపిస్తున్నాను. ఇగో దీని తర్వాత మీకు చూపించాను కదా, కాటన్ది క్రాస్ పీసులు తీసుకొని కింద జాయింట్ చేసి కిందకి తిప్పి కుట్టి తీసుకొస్తాం. ఓకేనండి? దీన్ని నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి ఇలా షోల్డర్ అనేది మనం జాయింట్ చేసాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇది పెట్టి, నేను ఓవర్లాక్ తర్వాత చేస్తానండి. ఫ్రంట్ పార్ట్లో కాకుండా బ్యాక్ పార్ట్లో ఇలా పెట్టి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఇక్కడ నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత ఇలానే ఫ్రంట్ బ్యాక్ మొత్తం రైట్ లెఫ్ట్ అని 2 వైపులా ఇవ్వండి ఇలా అటాచ్ అనేది చేస్తాం. ఇప్పుడు మనం హ్యాండ్ అటాచ్ చేస్తాం. హ్యాండ్ లోతు ఎటువైపు అయితే ఉందిగోండి, హ్యాండ్ లోతు కోసం కట్ పెట్టుకుంటాం కదా, ఆ కట్టే మనకి ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకుంటాం. ఈ రెండిటికి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ రెండిటికి మిడిల్ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుంటామండి. మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్లో ఇలా పెట్టి ఇలాగ ఇదే పార్ట్లో మనకి ఫ్రంట్ వచ్చేటట్టుగా ఇలా నీట్గా ఇలా మిడిల్లో పిన్ పెట్టుకోండి. మనకి ఎప్పుడైనా మీరు ఈ పిన్ అలవాటు చేసుకోండి. ఎక్కడైనా ఇలా చాలామంది సెంటర్ నుంచి స్టిచ్ చేస్తారు. నేను ఇలా మిడిల్లో పిన్ పెట్టుకొని ఈ పార్ట్ నుంచి ఇలాగా కొంచెం మూవ్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి చేస్తాను. మీకు ఏ ప్రాసెస్ మీకు నచ్చితే మీరు ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్కి కుట్టుకోండి. ఇలా నీట్గా 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చక్కగా సెట్ చేసుకొని ఇలా మొత్తం సర్దుకుంటూ లాగద్దండి. మనం హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు లాగద్దు. కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి పిన్ వస్తుంది. పిన్ మీద స్టిచ్ పడిపోతుందండి, ప్రాబ్లం లేదు. పిన్ మీద స్టిచ్ ఇలా వేసుకుంటూ నెక్స్ట్ అనేది కంటిన్యూషన్ కుట్టుకుంటాం ఇలా. ఓకేనా? నెక్స్ట్ కూడా ఇది కంటిన్యూషన్ సేమ్ ప్రొసీజర్. ఇగోండి ఇలాగా. ఇది ఎక్స్ట్రా ఎందుకోసం ఉంది, నేను చాలా ముందు ఇది కట్ చేశాను హ్యాండ్ అండి. ఇది రీసెంట్గా చేశాను, అందుకే ఇది హ్యాండ్ అనేది కొంచెం ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయచ్చు. ఓకేనా?
ఇదిగోండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి అంతా కరెక్ట్గా ఉందా లేదా. అలా కరెక్ట్గా లేదనుకోండి, ఇదిగోండి ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది, ఇది బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది ఓకేనా. ఇప్పుడు సేమ్ దీని మీదే ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా, సెకండ్ టైం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ వేయాలి ఎప్పుడైనా సరే. అంటే ఆల్రెడీ ఒకటి అయిపోయింది కాబట్టి దానిపైనే ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఎప్పుడైనా డబుల్ స్టిచ్ వేసేటప్పుడు దాని పక్కకు వేయకూడదండి, దానిపైనే వేస్తే అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. ఇలా ఓకేనా. ఇలానే రెండో వైపు కూడా కుట్టుకొని వద్దాం. ఇప్పుడు అది సెకండ్ వైపు కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫినిషింగ్ అండి. మనం ఓవర్లాక్ ముందు వేసుకొని కూడా ఫినిషింగ్ వేయచ్చు. నేను ముందు స్టిచ్ చేసేస్తున్నాను, తర్వాత ఓవర్లాక్ అనేది ఒకసారి వేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫిట్టింగ్ కోసం ఇక్కడ ఈ పార్ట్లో 7.5 కరెక్ట్గా 7.5 ఉంది. దాని తర్వాత మన ఆర్మ్ రౌండ్ దగ్గర 10 ఇంచెస్ ఉండాలి. కరెక్ట్గా మిడిల్ జాయింట్ నుంచి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి. ఇది ఫిట్టింగ్ అండి. ఇక్కడ ఇలా రౌండ్లో చెక్ చేసుకోవాలి 10 ఉందా లేదా. ఈ 10 ఉంది అంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది అని అర్థం. ఓకేనా అండి. ఈ 10 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. దాని తర్వాత 9.75 అంటే 39 అండి వేస్ట్. 39 వేస్ట్ అయితే చూసారా, ఈ పార్ట్లో మన కాజల్ పట్టీ దగ్గర 9.75 దగ్గర ఒక మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ 4 పాయింట్లు కలిసేటట్టుగా మీరు స్టిచ్ వేసుకోండి. ఓకేనా. అంటే ఫినిషింగ్ స్టిచ్. అలానే రెండు వైపులా ఇదిగోండి, ఇది ఉంది చూసారా కుట్టుకున్నది, ఓవర్లాక్ చేసుకొని తీసుకొస్తాం. అది ఇది రెండు ఒకవైపే ఉండేలాగా రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి రెండు ఒకవైపే ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇదిగోండి స్ట్రెయిట్గా ఫస్ట్ చేసేటప్పుడు ఇదిగోండి కొంచెం వెనక్కి ముందుకి రివర్స్ స్టిచ్ కుట్టుకోండి. ఈ రివర్స్ స్టిచ్ చేయటం వల్ల మీరు కుట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. ఈ రెండు ఈవెన్గా పెట్టుకోండి ఇలా. ఇదిగోండి తర్వాత ఈ రెండు సమానంగా ఇలా వచ్చేటట్టుగా ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ వరకు ఇలా ఒక స్టిచ్ వేసేస్తాం కింద వరకు. ఓకేనా. ఈ లైన్లో కింద వరకు స్టిచ్ వేస్తాం. ఇంకా అదే దీంట్లో ఇప్పుడు చూసారా మనకి నడుము దగ్గర రెండు వైపులా మిడిల్ ఉంటుంది కదా, ఇలా ఇలా రెండిటికి మిడిల్ ఉంటుంది చూసారా. ఈ రెండిటికి మిడిల్ కూడా 9.75ని మనం మార్కింగ్ అనేది వేసుకుంటాం. అదే మార్కింగ్లో మూడు ఒకేలా వచ్చేటట్టుగా పెట్టి ఇదిగోండి 9.75 ఇదిగోండి ఫిట్టింగ్ది మాట స్టిచ్. ఈ 9.75 ఇక్కడ, దాని తర్వాత ఇదే పార్ట్లో ఇక్కడ సేమ్ కుట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం జాయింట్ చేసుకునే దగ్గర పైనుంచైనా జాయింట్ చేసుకుని స్టార్టింగ్లో ఇవ్వండి. ఇక్కడ మీకు కింద కూడా మార్కింగ్ తెలియాలని స్టాప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కదా కంటిన్యూషన్. ఇప్పుడు ఈ రెండింటిని ఇదిగోండి ఇలా కలపండి, ఇలా ఈవెన్గా కనిపిస్తుందా, ఇది ఇది ఈ ఇలా పట్టి చక్కగా ఇది ముందుకు ఉండేటట్టు ఇలా పట్టుకొని ఇలా ఈ రెండింటిని ఈవెన్గా ఇలా పెట్టి ఒకేలాగా ఉండేటట్టుగా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసేస్తాం. ఓకేనా. స్టిచ్ చేసేటప్పుడు స్ట్రెయిట్గా స్టిచ్ ఉండాలండి, ఇలా ఇలా తిరిగిపోకూడదు. ఎంత స్ట్రెయిట్గా స్టిచ్ ఉంటుందో మీకు అంత నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీని కంటిన్యూషన్ చూడండి. మీరు ఏం చేస్తారంటే దీని కంటిన్యూషన్ దాని పక్కనే వేసేయండి.
పావు ఇంచు డిఫరెన్స్లో. ఓకేనా? అలా ఒక 3 ఇలా ఇంకొకటి దాని పక్కనే ఇంకొకటి కూడా స్టిచ్ వేసేస్తాం. ఇలా మనం ఒక 3 స్టిచ్చెస్ చాలండి, లేదంటే ఒక 4, అంతకుమించి ఎక్కువ వేయకండి. అలా చేస్తే స్టిఫ్నెస్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, నీట్గా యాక్చువల్లీ మిడిల్లో స్టాప్ చేస్తూ ఓవర్లాక్ అనేది మేము వేస్తామండి. బట్ వీడియో చేస్తున్నప్పుడు కంటిన్యూషన్లో ఉండాలి కదా అని ఇది ఓవర్లాక్ లాస్ట్లో వేస్తాను. నీట్గా ఇక్కడ ఎడ్జ్ ఫినిషింగ్ కోసం స్ట్రెయిట్గా ఎక్స్ట్రా ఏముందో చూసి ఇక్కడ కుట్టేస్తాం. ఎక్స్ట్రా ఏదైతే ఉందో కొంచెం ఖర్చు కోసం ఉంచి మిగతాదంతా స్ట్రెయిట్గా ఉంచడం కోసం, ఇంకేం కాదు. ఈ స్ట్రెయిట్గా పెట్టి నీట్గా కట్ చేసేస్తాం అంతే. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఫినిషింగ్ నీట్గా రావడం కోసం మీకు ఓవర్లాక్ చేసిన తర్వాత మీకు అది అనేది చూపిస్తాను ఎంత నీట్గా ఉంటుందో. ఈ విధంగా స్ట్రెయిట్గా చూడండి, కనిపిస్తుందా? స్ట్రెయిట్గా స్టిచ్చెస్ అనేవి స్ట్రెయిట్గా రావాలి. అవుట్ సైడ్ లుక్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఓకేనా? ఇంకొక వైపు కూడా అలానే స్టిచ్ చేస్తాను. చేసి మీకు టోటల్గా బ్లౌజ్ మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి ఫ్యూచర్లో. రఫల్ హ్యాండ్స్ అని, డిఫరెంట్గా రఫల్ డ్రెస్, శారీ టైప్ డ్రెస్, అలాంటివన్నీ నేను ఫ్యూచర్లో చేస్తాను. మీరు ఇలానే నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా చాలామంది మీరు నాకు సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.